నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా పెట్టుబడి సాయంగా అందించేటటువంటి ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 3వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ పథకాన్ని మరలా వాయిదా అయితే వేసింది. తొలుత ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నిధులను రైతుల ఖాతాల్లోకి సంక్రాంతి పండుగ కానుకకు విడుదల చేస్తారని భావించినప్పటికీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం రైతుల ఖాతాలోకి నిధులు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మరోవైపు ఫిబ్రవరి 14వ తేదీన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దీంతో పాటుగానే వ్యవసాయ రంగానికి 48.340 కోట్లను రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కోసం కేటాయించామని మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు. దీంతో ఫిబ్రవరి 19వ తేదీన రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 3 విడత నిధులు విడుదల చేస్తున్నట్లు భావించారు. అయితే కూటమి సర్కార్ ఈ పథకాన్ని మరలా వాయిదా అయితే వేసింది. రైతులకు యొక్క పెట్టుబడి సాయం అనేది ముందుగా పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా జమ అయిన తరువాత అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నిధులనేవి జమ అయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతలో ఒక ప్రధాన వార్త చాలా మంది రైతులకు ఆందోళన కలిగించింది. ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లోని లక్షలాది మంది రైతుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుండి తొలగించింది. ఇప్పుడు ఇందులో మీ పేరు ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా పారదర్శకతను నిర్ధారించడానికి ప్రభుత్వం కాలానుగుణంగా లబ్ధిదారుల జాబితాను సవరీకరిస్తూ ఉంది. అధికారిక పోర్టల్ అందించిన సమాచారం ప్రకారం తొలగింపుకు 2 ప్రధాన కారణాలు ఉన్నాయని వెల్లడించారు. మొదటిగా భూమి యాజమాన్యానికి సంబంధించింది. ఫిబ్రవరి 1, 2019 తరువాత తన భూమిని నమోదు చేసుకున్న రైతు పత్రాలు అంటే వారికి ఫిబ్రవరి 1, 2019 కంటే ముందుగానే వ్యవసాయ భూమి అనేది ఉండకపోవడం, అయినా వారు పీఎం కిసాన్ సాయాన్ని పొందుతూ ఉంటారు. అలాంటి వారి వివరాలను పరిశీలిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఇక ఈ కారణాల వల్ల అటు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలను వాయిదా వేసినట్లు వెల్లడించారు. రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరొక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. కేంద్రం అమలు చేస్తున్నటువంటి పీఎం కిసాన్తో పాటుగానే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. 22వ విడత పీఎం కిసాన్తో పాటుగానే 3వ విడత అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అంతకు ముందే రైతులకు కీలక సూచన చేసింది. ఇప్పటికే పలుమార్లు సూచించినా ఇంకా కొందరు రైతులు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఈసారి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన వారికే నిధులు అందుతాయని ప్రభుత్వం వెల్లడించింది. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్తో కలిపి 2 విడతల్లో 5,000 రూపాయల చొప్పున 10,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఇక ఇప్పుడు 3వ విడతగా నిధులను పీఎం కిసాన్ 22వ విడతతో కలిపి జమ చేయబోతున్నారు. 3వ విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి 4,000 రూపాయల చొప్పున జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి 20,000లో అన్నదాత సుఖీభవ నిధుల్లో కేంద్రం ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు మినహాయింపు ఇచ్చి మిగిలినటువంటి 14,000 రూపాయలను 3 విడతలుగా వేస్తున్నారు. ఇక దీంతో రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పథకం ద్వారా 22వ విడతగా 2,000 రూపాయలను, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 3వ విడతగా 4,000 రూపాయలు, మొత్తంగా 6,000 రూపాయలు ఈ నెలాఖరి కల్లా జమ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అంతకంటే ముందే రైతులు ఈకేవైసీ ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులు కామన్ సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ చేయించుకోవచ్చు. లేదంటే పీఎం కిసాన్ పోర్టల్లోనూ ఆధార్ ఓటీపీ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. ఇక అన్నదాత సుఖీభవ పథకం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో రైతులకు తీపి కబురు చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులపై కీలక ప్రకటన చేశారు. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో 46.86 లక్షల రైతుల కుటుంబాలకు 20,000 రూపాయల చొప్పున పెంచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మొత్తం 6,660 కోట్ల రూపాయలు విడుదల చేసిన విషయాన్ని పయ్యావుల కేశవ్ గారు గుర్తు చేశారు. ఇక కొత్తగా అమలు చేసినటువంటి జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించి ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లపై పన్నుభారం గణనీయంగా తగ్గింది. దీనివల్ల రైతులకు ప్రత్యక్షంగా లాభం చేకూరుతుంది. పశు సంపదకు పెంచి ఉన్నటువంటి ఆరోగ్యపరమైన ప్రమాదాలను తగ్గించే దిశగా పశు బీమా పథకం అమలుకు మేము నిరంతరం ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. పశు వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి కొత్త పశు వైద్య భవనాల నిర్మాణానికి 20 కోట్ల రూపాయలను కేటాయిస్తూ మౌలిక వసతులను విస్తరిస్తున్నామని వెల్లడించారు.
ఇక పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయంగా అందించేటువంటి 6,000 రూపాయలను ఫిబ్రవరి 28వ తేదీన రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నట్లు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హుల జాబితా విడుదల చేస్తున్నారు. ఇక ఈ పథకానికి ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. చిన్న సన్నకారు రైతులు అంటే 5 ఎకరాలలోపు భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. రైతుకు కనీసం 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. భూమికి సంబంధించినటువంటి పక్కా పత్రాలు పట్టా లేదా పాస్ పుస్తకం తప్పనిసరిగా ఉండాలి. రైతు పేరు ఆధార్తో అనుసంధానమై ఉండాలి. రైతు పండించేటువంటి పంటల వివరాలను నమోదు చేసుకుని ఉండాలి. అయితే ఇక్కడ తప్పనిసరిగా కౌలు రైతులు ధృవీకరణ పత్రం అయితే కలిగి ఉండాలి. సాధారణంగా పీఎం కిసాన్ పథకానికి అర్హులైనటువంటి రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి కూడా అర్హులవుతారు. మరోవైపు సొంత భూమి కలిగినటువంటి రైతులకు మాత్రమే కాకుండా కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే కౌలు రైతులకు ఖచ్చితంగా కౌలు ధృవీకరణ పత్రం CCRC కార్డును అయితే కలిగి ఉండాలి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక రకాల పథకాలను నిర్ణయాలను అమలు చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. రైతుల ఖాతాల్లోకి 9,789 కోట్ల రూపాయలను జమ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ధాన్యం సేకరణ, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేయడమే కాకుండా ఈ సంవత్సరం కురిసినటువంటి అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతులకు సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు చేసినటువంటి గంట వ్యవధిలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని వెల్లడించారు. ఇది గత ప్రభుత్వాల కంటే భిన్నమని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం పైన మరొక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా తొలి విడతగా సుమారుగా 47 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం నగదు అయితే జమ చేయడం జరిగిందండి. అయితే కొన్ని కారణాల వల్ల పలువురు రైతులకు అన్నదాత సుఖీభవ సాయం అయితే అందలేదు. వెబ్లాండ్ రికార్డులో తప్పులు ఉండటమే దీనికి ముఖ్య కారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5.44 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి అనేది పొందలేకపోయారు. కాగా ఫిబ్రవరి నెలలో విడుదల చేసినటువంటి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 3 విడత నిధులు అనేవి ప్రతి రైతుల ఖాతాలోకి జమ కావాలని, దానికోసం ఈ కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఆధార్ కార్డు నెంబరు తప్పుగా మ్యాపింగ్ కావటం, ఒకే ఆధార్ నెంబరు ఒకరి కంటే ఎక్కువ మంది పట్టదారులకు అనుసంధానం కావటం, భూమికి ఆధార్ కార్డు అనుసంధానం జరగకపోవడం వంటి కారణాలతో అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందడం లేదని, పథకానికి అర్హత ఉన్నప్పటికీ కూడా ఈ సాంకేతిక కారణాలతో వీరికి అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రికార్డుల సవరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే రైతుల యొక్క పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ సీడింగ్పై సేవా ఛార్జీ మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ ఆధార్ సీడింగ్లో తప్పులు ఉండేటువంటి రైతులు ఏ విధంగా తప్పులు సరిదిద్దుకోవాలి అంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళి 50 రూపాయలు సేవా ఛార్జీలు చెల్లించి సవరణ అయితే చేయించుకోవాల్సి ఉండేదండి. అయితే ప్రభుత్వం 2.72 కోట్ల సేవా ఛార్జీని మాఫీ చేస్తూ ఈ నిర్ణయం అయితే తీసుకుంటూ ఉందండి. 5.44 లక్షల మంది రైతులకు ఉచితంగా ఈ సవరణలు అయితే చేసేందుకు వీలైతే కల్పించారు. అయితే ఈ అవకాశం అనేది కేవలం అన్నదాత సుఖీభవ పథకం కింద ధృవీకరించే రైతులకు మాత్రమే వర్తిస్తుందంటూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధంగా ఆధార్ సీడింగ్ చేయించుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను సవరించి వీరందరినీ కూడా అన్నదాత సుఖీభవ పథకం యొక్క అర్హుల జాబితాలో చేర్చడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా అర్హుల జాబితాలో పేర్లు చేర్చి ఫిబ్రవరి 28వ తేదీన రైతుల ఖాతాలోకి ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అయితే డీబీటీ రూపంలో జమ చేయబోతున్నారండి. ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి. దీనికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.